న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. బంగారం, వెండి తర్వాత చెప్పుకోదగ్గ లోహం రాగి. దీనినే కాపర్ అని కూడా పిలుస్తాం. రాగికి భారతీయ సాంప్రదాయంలో కూడా ప్రత్యేక స్థానం ఉంది. దీని వినియోగం గత 3-4 భారీ స్థాయిలో పెరిగింది. అదే సమయంలో ప్రపంచంలో రాగి మైనింగ్ ద్వారా అత్యధికంగా ఉత్పత్తి చేసే గనులు వివిధ దేశాల్లో గణనీయంగా తగ్గాయి. దీనితో రాగి ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగిన పరిస్థితి ఏర్పడింది. అందుకే రాగి విలువ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పుడు మనం రాగి ఉత్పత్తి తగ్గడానికి కారణాలు ఏంటి? రాగి వినియోగం ఎందుకు పెరిగింది? ప్రస్తుతం రాగి ఉత్పత్తి ఎంత జరుగుతోంది? రాగిలో పెట్టుబడి పెట్టి లాభాలు పొందవచ్చా? భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. రాగి ఉత్పత్తి తగ్గడానికి కారణాలు ఏంటి? ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఉన్న పపువా న్యూగినియా అనే ద్వీపంలో మరియు ఇండోనేషియాలో ప్రపంచంలోనే అతిపెద్ద రాగి గనులు ఉన్నాయి. అలాగే పెరు, చిలీ దేశాల్లో మరికొన్ని రాగి గనులు ఉన్నాయి. ఈ గనుల నుండి రాజకీయ అనిశ్చితి, భూకంపాలు, భారీ పేలుళ్ల కారణంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. అలాగే అమెరికా ఈ విషయానికి గమనించి ప్రపంచంలో ఉన్న రాగి నిల్వలను పెద్ద మొత్తంలో కొని దాచుకుంటోంది. అలాగే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పాటుగా ప్రపంచమంతా నెలకొన్న రాజకీయ, ఆధిపత్య పోరాటాల నేపథ్యంలో రాగి ప్రపంచ అవసరాలకి అందుబాటులో లేకుండా పోతోంది. రాగి వినియోగం ఎందుకు పెరిగింది? మొదటగా చెప్పుకోవలసింది ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడకం పెరగడం. పెట్రోల్, డీజిల్ వాహనాల వలన వాయు కాలుష్యం అధికమవుతుందనే కారణంతో ప్రపంచమంతా ఎలక్ట్రానిక్ వాహనాల వైపు చూస్తున్నారు. అయితే ఈ వాహనాలలో రాగిని అధికంగా ఉపయోగించి బ్యాటరీలను తయారు చేస్తారు కాబట్టి దీని వాడకం పెరిగింది. అలాగే సోలార్ ప్యానెల్స్, పవర్ గ్రిడ్స్, డేటా సెంటర్స్, టెలికాం, 5G తదితర వ్యవస్థల్లో రాగి వినియోగం విపరీతంగా పెరిగింది. అలాగే రాగి పాత్రలు నీటిని శుద్ధి చేసి శరీరానికి కావలసిన మినరల్స్ శాతాన్ని పెంపొందించగల సామర్థ్యం రాగి సొంతం. రాగి పాత్రల వాడకం కొన్ని దశాబ్దాలుగా భారతీయులు పక్కన పెట్టినప్పటికీ మరలా దాని విలువ తెలుసుకుని వాటిని విపరీతంగా వాడుతున్నారు. ఇలాంటి అనేక కారణాలతో రాగి వాడకం ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో పెరిగిపోయింది. ప్రస్తుతం రాగి ఉత్పత్తి ఎంత జరుగుతోంది? భవిష్యత్తులో దాని వినియోగం ఏ మేరకు పెరుగుతుంది? రాగి ఉత్పత్తి ప్రస్తుతం 2026లో ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్ టన్స్గా ఉంది. ఇది నేటి అవసరాలకి 0.5 మిలియన్ టన్నులు తక్కువ. అలాగే 2040 నాటికి దీని అవసరం 3 మిలియన్ టన్నుల పైగా ఉంటుందని అంచనా. కాబట్టి ఉత్పత్తి, వినియోగం మధ్యన భారీ తేడాలు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. రాగిలో పెట్టుబడి పెట్టి లాభాలు పొందవచ్చా? రాగి ఉత్పత్తి ప్రస్తుతం ఉన్న పరిస్థితి దాటి మెరుగుపడాలన్నా లేదా కొత్త మైనింగ్ ప్రారంభించి ఉత్పత్తి చేయాలన్నా కనీసం 7 నుండి 10 సంవత్సరాలు పట్టవచ్చు అని అంచనా. కావున రాగికి రాబోయే 10 ఏళ్లపాటు విపరీతమైన డిమాండ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కాపర్ ధర మార్కెట్లో కేజీ 1200 రూపాయలు ఉంది. మరోవైపు భారత్లో మౌలిక సదుపాయాలు, సోలార్ ఎనర్జీ, ఈవీ, పవర్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో రాగి వాడకాన్ని విపరీతంగా పెంచడం ఈ లోహానికి మనవద్ద కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే మరో కోణంలో చూస్తే రాబోవు రోజుల్లో ప్రపంచ ఆర్థిక మాంద్యం, చైనా తన రాగి వాడకాన్ని తగ్గించడం, యుఎస్ డాలర్ ఇంకా బలపడడం వంటి పలు కారణాలతో రాగి విలువ మార్కెట్లో మందగించే అవకాశం లేకపోలేదు. సో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహా తీసుకుని రాగిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు.